గారు నమస్తే. నమస్తే రవి గారు. ఇప్పుడు ఇంట్రడక్షన్లో నేను చెప్పినా చెప్పకపోయినా ఈ టోటల్ ఇతివృత్తాంతం మొత్తం మీకు తెలుసు. ఏం జరిగింది, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్య వల్ల ఇప్పటి వరకు రచ్చ నడుస్తూనే ఉంది. సో ఏంటంటే జనసేనకి దాదాపుగా ఇక్కడ 1,00,000 మంది సభ్యత్వం ఉందనేది నాకు ప్రాథమికంగా తెలిసింది. అందులో వాస్తవం మీరే చెప్పాలి. మరి 1,00,000 మంది ఇక్కడ సభ్యత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. జనసేన కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీరు పోటీ చేశారు. ఒక కార్పొరేషను ఒక 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 సర్పంచ్ ఎవరు గెలిచినట్టు కూడా ఇక్కడ నాకు తెలిసింది సంథింగ్. సరే ఏదేమైనా కానీ అంటే మీ పార్టీకి కూడా ఇక్కడ ఉనికున్నదని మీరు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని తిరగనివ్వం అనే వర్డింగ్ ఎందుకు వస్తుంది, ఏంటి అసలు దీని మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? రవి గారు, మీరు నాకు తెలిసి దగ్గర ఒక 15 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు, ఎవరు ఎక్కడైనా ఇది రాజకీయాల్లో ఉండొచ్చు. చాలా క్లియర్ ఇది. ఎవరెవరిని అడ్డుకునేది లేదు. ఇక వీళ్ళు తెలంగాణ ప్రాంతానికి వస్తే, తెలంగాణ ప్రాంతం వచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడినాం. 1,200 మంది విద్యార్థులు అమరులైనరు, బలిదానాలైనవి. స్టేట్స్ కూడా డివైడ్ అయిపోయినాయి. స్టేట్స్ డివైడ్ అయిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు గతంలో ఉన్న టిఆర్ఎస్, ఇప్పుడున్న బిఆర్ఎస్ పరిపాలించింది. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్గా కూడా మార్చుకున్నారు దేశ రాజకీయాలు చేద్దామని. తెలంగాణ గొంతుకుల గురించి 4.5 కోట్ల ఆకాంక్ష అని చెప్పుకొని వీళ్ళందరినీ టీఆర్ఎస్ కాస్త కొంచెం పక్కన పెట్టి లోపల ముంచి ఇక దేశ రాజకీయాలకైనా వాళ్ళు పోవచ్చు, మంచిగా చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, కర్ణాటకకి వెళ్ళొచ్చు, పశ్చిమ బెంగాల్కి వెళ్ళొచ్చు. కేసీఆర్ గారేమో మహారాష్ట్రకి వెళ్ళొచ్చు, పంజాబ్కి వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ అని కూడా పెట్టచ్చు. ఆంధ్ర వాళ్ళని రోజా గారి ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళని తిట్టొచ్చు. వాళ్ళని ఎంత తిట్టినా కానీ ఆంధ్రోళని తిట్టచ్చు. నేను ఒక ఉద్యమకారునిగా గతంలో కూడా మేము చేసినవే బాజాప్తగా చెప్తున్నాం. కానీ తెలంగాణ ఏర్పడిపోయింది. తెలంగాణకు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం లేడు. అవును, తెలంగాణ భూమిపుత్రుడు అనుకుంటున్న దళిత బిడ్డనే ముఖ్యమంత్రి తెస్తా అన్నోడిని దళితులను వంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇలా కేటీఆర్ మాట్లాడేది అర్హత ఎక్కడున్నా నీకు? 1,200 మంది విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న నీకు అంటే ఇప్పుడు దళితులను ఫస్ట్ మోసగాడివి నువ్వు. మోసం చేసింది అమెరికా నుంచి నువ్వు వచ్చి అంటే దళితులకు ముఖ్యమంత్రి అంటే చేసే సత్తా లేదా? దాని తర్వాత నువ్వు అమెరికా నుంచి వచ్చినావు, తెలంగాణ మూవ్మెంట్ లో పాల్గొన్నావు, అంత బాగానే ఉన్నది. అంటే నీ ఒక్కని కిందనే 3 మంత్రి శాఖలను పెట్టుకున్నావు. ఇది అంటే ఇప్పుడు దళితులకు కానీ గిరిజనులకు కానీ అంటే మా బీసీ బిడ్డలకు పరిపాలించే స్థాయి లేదా, లేకపోతే మమ్మల్ని ఏమనుకుంటున్నారు? పోనీ 1,200 విద్యార్థుల అమరులైన వాళ్ళ డాటా నీ దగ్గర ఏమైనా ఉందా? పోనీ 1,200 మందికి నువ్వు ఇప్పటిదాకా చేసింది ఏంటిది? కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నేను చెప్తున్నా, మిగతా సోకాల్ రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే దానికి, లేకపోతే ఎప్పటి వరకు నువ్వేం చేసినావు, లేకపోతే తెలంగాణ వాదాన్ని మీరు ఎత్తుకున్న మీరు తెలంగాణ ఆకాంక్షను మొత్తం బొందబెట్టించి మాది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పినోడు నువ్వు. కూకట్పల్లి ఎలక్షన్లలో ఆంధ్రోళ్ళ కాలకు ములుగుచ్చుకుంటే నా పంటితో తీస్తా అనేది మీరు, మీ అయ్యా గౌరవనీయ కేటీఆర్ గారు, మీ ఫాదర్ అలా చెప్పారు. మేం చెప్పలే. నీళ్ళేమో నీ ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులేమో నీ జేబుకి వచ్చినాయి, నియామకాలేమో మాకేం రాలే. తెలంగాణ రాకముందు కూడా మేము ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లోకే ఉన్నాయి.